హాయ్. మనందరం మన బిజీ లైఫ్లో ఒక చిన్న విషయాన్ని మర్చిపోతున్నాం. అది చిన్నదే కానీ చాలా పవర్ఫుల్. అదేంటంటే రికగ్నిషన్. ఎవరైనా మన కోసం కష్టపడి పనిచేసినప్పుడు నువ్వు సూపర్ అని చెప్పారా, అలా చెప్తే అది వాళ్ళ రోజంతా హ్యాపీగా ఉండేలా చేస్తుంది. సైకాలజీ ప్రకారం ఎవరైనా మన కష్టాన్ని గుర్తించినప్పుడు మనకి విలువిచ్చినట్టుగా, ఎప్రిషియేషన్ చేసినట్టుగా, మనల్ని గుర్తించినట్టుగా ఫీల్ అవుతాం. అది డోపమిన్ని రిలీజ్ చేస్తుంది, విచ్ ఈజ్ ఏ హ్యాపీనెస్ హార్మోన్. మనం విలువిచ్చినట్టుగా, గుర్తించినట్టుగా, మనల్ని పట్టించుకున్నట్టుగా ఫీల్ అవుతాం. ఈ ఎమోషన్ వల్ల ఎటువంటి రిలేషన్ అయినా సరే నమ్మకం ఏర్పడుతుంది. అది ఎవరైనా కావచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్, పేరెంట్స్ అండ్ కిడ్స్, కొలీగ్స్, సర్వెంట్స్, ఎవరైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ నువ్వు సాంబార్ చాలా బాగా చేసావు, అచ్చమ్మ అమ్మలాగా, నువ్వు సూపర్ అని చెప్పచ్చు. ఒక కొలీగ్తో, నేను రాకపోయినా మీటింగ్ని చాలా బాగా హ్యాండిల్ చేసావు, నువ్వు సూపర్ అని చెప్పచ్చు. నేను చెప్పకపోయినా నువ్వు బట్టలు మడత పెట్టేసుకున్నావే, నా కోసం బయట నుంచి ఇవి తీసుకొచ్చావే, థ్యాంక్ యూ అని మీరు మీ పిల్లలకి చెప్పచ్చు, నువ్వు సూపర్ అని. రోజు టైంకి వచ్చి నా కోసం కష్టపడుతున్నావు, నువ్వు సూపర్ అని మన మెయిడ్తోనూ డ్రైవర్తోనూ చెప్పచ్చు. ఇవాళ క్లయింట్స్ని చాలా బాగా హ్యాండిల్ చేసావని, నువ్వు సూపర్ అని బాస్ తన సబార్డినేట్తో చెప్పచ్చు. మనం వాళ్ళు పడ్డ చిన్న కష్టాన్ని కూడా మెచ్చుకున్నప్పుడు ఆ పని చేయడంలో వాళ్ళ పాత్రని గుర్తించినట్టు, అది వాళ్ళని ఇంకా బాగా పనిచేసేలాగా ఎంకరేజ్ చేస్తుంది. పైగా దీనివల్ల మనకేం ఖర్చు కాదు. మరి ఇవాళ నుంచి మొదలు పెడదామా ఈ చిన్న ఫ్రేమ్ని, నువ్వు సూపర్ అని. సే ఇట్ జెన్యున్లీ అండ్ సో ఆఫెన్. దీనివల్ల మీ రిలేషన్స్ అన్నీ చాలా పాజిటివ్గా అవుతాయి. మరి మీరు ఇవాళ ఎవరితో చెప్తాం అనుకుంటున్నారు నువ్వు సూపర్ అని? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.